అల్లూరులోని దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న స్కిల్ డెవలప్మెంట్ కానీ మరియు ఈ స్కూల్ని యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ని దేవిరెడ్డి శారద గారి యొక్క కుమారులైనటువంటి సుధాకర్ రెడ్డి గారు, దశరామరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు యాక్చువల్గా నిర్వహిస్తున్నారు. నిజంగా చాలా నాకు ఆనందం వేసింది. ఎందుకంటే నేను కూడా యాక్చువల్గా ఈ ఫీల్డ్ నుంచే వచ్చిన వ్యక్తిని. అల్లూరులో ఇంత చక్కటి స్కూలు దాదాపు ఒక 400 మందికి 400 నుంచి 500 మందికి విద్యార్థులకు యాక్చువల్గా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా మంచి ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ ఏర్పాటు చేశారు. పిల్లల్ని ఆన్ మెరిట్ డిమాండ్ 500 వస్తే దాదాపు 400 మందిని యాక్చువల్గా పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి తీసుకుంటున్నారు. ఇక్కడ మేజర్గా మెరిట్లో కూడా ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళని యాక్చువల్గా తీసుకొని చేస్తున్నారు. ఇక్కడ ఒక హాస్పిటల్, చక్కటి ఒక హాస్పిటల్ కూడా విజిట్ చేశాను. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఆ వింగ్ కూడా చూశాను. చక్కగా మహిళలు టైలరింగ్ చేసుకుంటున్నారు. కావలి నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ కుడుతూ వాళ్ళు కొంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈరోజైతే 325 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఆ పిల్లలతో కూడా మాట్లాడా. వాళ్ళు డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. వాళ్ళు ఆనందానికి అద్దులు లేవు, అంత చక్కగా చేశారు. ఎందుకంటే 2014-19లో ఈ రాష్ట్రంలో ఉన్న 2000 మున్సిపల్ స్కూల్స్ నా ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ ఎడ్యుకేషన్ దానికి విలీనం చేస్తుంది. అయినప్పటికీ నెల్లూరు సిటీలో ఒక 54 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ అన్నింటినీ ఇదే విధంగా చేయాలనే ఉద్దేశంతో నేను చదివిన స్కూల్ విఆర్ఐ స్కూల్ యాక్చువల్గా దాన్ని మాడిఫై చేసి క్లాసులు కూడా స్టార్ట్ అయింది. ఇవాళ ఒకరోజు సుధాకర్ రెడ్డి గారిని ఆఫర్ చేశాము. సుధాకర్ రెడ్డి గారు రండి చూడండి అని వచ్చి అక్కడ చూసి నేను నెల్లూరు సిటీలో నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతాను అని అన్నారు. మీరే సెలెక్ట్ చేసుకోండి అంటే వారు 10 సంవత్సరాలు మూలాపేటలో ఉన్నారు. ఆ మూలాపేటలో ఉండే స్కూల్ని నేను తీసుకొని చేస్తానన్నారు. ఆ మూలాపేట స్కూల్ అయితే మరీ దారుణ స్థితిలో ఉంది. ఆ బిల్డింగ్లన్నీ పాత బిల్డింగ్లన్నీ పడిపోయే స్థితిలో ఉన్నాయి. ఎప్పుడు కూలిపోతాయి ఏ సెకండ్లది వాటిని యాక్చువల్గా టేకప్ చేశారు. వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున వారికి వారి యొక్క మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాంలో ఏంటంటే రాష్ట్రంలో ఆల్రెడీ డెవలప్ అయిన టాప్ 10 పీపుల్, రాష్ట్రంలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్న బాటమ్ 20% పీపుల్కి కొంత సపోర్ట్ చేయాలని. సపోర్ట్ అంటే మెంటరింగ్ కావచ్చు, సలహాలు ఇవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ చేయొచ్చు, లేదా స్కూల్స్ పెట్టి ఆ యొక్క పిల్లలకి చదువు చెప్పించవచ్చు. సో ఆ నేపథ్యంలో ఈ P4 ప్రోగ్రాంలో ఈ యొక్క దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ ఆఫ్ నాకు ఇచ్చేసారు. చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ అల్లూరులో ఒక మంచి స్కూల్, ఒక చిన్న ఊర్లో ఇంత చక్కటి స్కూల్ని కట్టారు. నేను వీడియోలో చూసేది, నాకు యాక్చువల్గా వీడియోలో చూపించారు మా వాళ్ళు. ఆడ మంచి స్కూల్ ఉందని అన్న తర్వాత వారు స్కూల్ చూడమంటే వెంటనే వాళ్ళ నెల్లూరు వచ్చి నేనే వచ్చా. ఎందుకంటే బెస్ట్ ఎక్కడుంటే దాన్ని చూడటం, వాటిని మిగతా దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయడం నాకు అలవాటు. అందువల్ల ఇక్కడ వచ్చి చూశాను. చాలా 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 చక్కగా పిల్లలు చదువుకునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. నేను మరొకసారి ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న